హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ రవ్వ మసాలా పూరి. దీనికి కావాల్సిన ఐటమ్స్: ఒక హాఫ్ కప్పు సుజీ రవ్వ, ఒక ఆలును ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలి, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి, హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ. ముందు ఒక బౌల్ తీసుకొని దీనిలోకి మనం ఒక ఆలును అనేది మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు రవ్వ వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసుకొని చేసుకోవాలి. దీనికి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఆలుకు మనకు రవ్వ పచ్చిమిర్చి అంతే కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోకి మనము ఒక హాఫ్ కప్పు కొంచెం ఎక్కువ గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండి ప్లేస్లో మనం మైదా పిండి వేసుకొని కూడా చేసుకోవచ్చు. మైదా పిండి అనేది హెల్త్కు మంచిది కాదు కాబట్టి ఏంటంటే మనము గోధుమ పిండి యూజ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం గోధుమ పిండి రవ్వ ఆలు పచ్చిమిర్చి కొత్తిమీర కలిసిన తర్వాత దీనికి ఒక హాఫ్ స్పూన్ కారం, దీనికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మొత్తం ఉప్పు కారం అనేది మొత్తం కలిసి కలుపుకున్నాక దీనిలోకి మనం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం పల్చగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకు వాటర్ అనేది రవ్వ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి కొంచెం పల్చగానే కలుపుకోవాలి. మన వీడియోలో చెప్పిన విధంగా కొంచెం పల్చగానే కలుపుకోవాలి. మనకు రవ్వ అనేది నానితే గట్టిగా అవుతుంది కాబట్టి మనం గట్టిగా చపాతీ పిండిలాగా తడుపుకుంటే మనకు మళ్ళీ పూరి చేయడానికి వీలు కాదు కాబట్టి కొంచెం పలుచగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనకు రవ్వ అనేది ఈ విధంగా తయారవుతుంది. తయారైన దాన్ని కొంచెం ఆయిల్ రాసుకొని ఇట్లా మనము ఒక పీట పైన తీసుకొని చిన్న ఉల్లలు చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఉల్లలు చేసుకున్నాక పొడిపిండిలోని అద్దుకుంటూ మనం పూరీలాగా చేసుకోవాలి. ఈ విధంగానే అన్నీ తయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న పూరీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక ఉల్లి తీసుకొని పొడిపిండిలోకి అద్దుకుంటూ మనం పూరీలాగా తాల్చుకోవాలి. బాగా సన్నగా తలుచుకోవద్దు, మందంగా తలుచుకోవద్దు. వీడియోలో చూపిన విధంగా తాల్చుకోండి. ఈ విధంగా తయారైన పూరీలను డీప్ సరిపడా ఆయిల్ మనం పెట్టుకుని ఆయిల్ కాగాక ఆయిల్లోకి మనం పూరీలు వేసుకొని గోలించుకోవాలి. మనకు పూరి అనేది ఇలా పొంగితే మనకు మసాలా పూరి అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. వీడియోలో చెప్పిన విధంగా మనకు పూరి అనేది చాలా బాగా పొంగింది కాబట్టి మనకు పూరి అనేది కరెక్ట్ వచ్చినట్టు. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగానే ఇంకొకటి వేసుకోవాలి. ఇట్లా మనము స్పూన్తో ఇట్లా పూరి పైన ఇట్లా అంటుంటే మనకు పూరి అనేది బాగా పొంగుతుంటుంది. ఇలా పొంగిన పూరిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఎంతో టేస్టీగా రవ్వ మసాలా పూరి రెడీ. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్.